వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. అందరికీ శ్రీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్ ఫ్యామిలీ మేమంతా కలిసి పర్యావరణ అనుకూలమైన గణేష్ విగ్రహంతో ఇలా పూజ చేసుకుంటాం. పర్యావరణాన్ని పరిరక్షించటం కోసం మనవంతు మనం కృషి చేయాలి కదా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఖరీదే కాక బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రకరకాల కెమికల్స్తో మెరిసే రంగులతో తయారు చేస్తారు వాటిని. ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా నీటిలో ఉన్న ప్రాణులన్నీ తగ్గిపోతున్నాయి, అంటే అవి చచ్చిపోతున్నాయి అన్నట్టు. ఈ కలుషితమైన నీటి వల్ల మనము దాని ప్రభావం వల్ల రకరకాల డిసీజెస్తో బాధపడుతున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం మన బాధ్యత. ఈ మట్టి విగ్రహాలు కొన్ని గంటల్లోనే నీటిలో కరిగిపోతాయి. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టెర్రకోటా విగ్రహాలు 2 రోజులైనా అవి కరగడం కష్టం. ఈ వీడియో చాలా బ్రీఫ్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే బోరుగా ఉంటుందని అనుకుంటున్నాను. కంప్లీట్గా చూడాలంటే అందరి ఇళ్లలో చేసే గణపతి పూజలే కదా ఇవి. మేమంతా మా అపార్ట్మెంట్ ఫ్యామిలీ అంతా చాలా బాగా సరదాగా గడిపే రోజులు ఇవి. ఈ 3 రోజులు ఇలా పూజలు చేసి అయ్యవారు వచ్చి ఇలా పూజలు చేస్తారు. మేమన్నీ కావలసిన ప్రసాదాలన్నీ ఇంట్లో తయారు చేసుకొని ఇలా స్వామి ముందు పెట్టేస్తాము. పూజ అయిన తర్వాత స్వామికి ఆవాహన చేసిన తర్వాత ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ లాగా ఎంజాయ్ చేస్తూ సరదా కబుర్లతో రకరకాల యాక్టివిటీస్తో రోజంతా మంచిగా ఎంజాయ్ చేస్తుంటాం. ఇప్పుడు మనం వినాయక వ్రత కథ బ్రీఫ్గా చెప్పుకుందాం. గజాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మహాశివుని ప్రసన్నం చేసుకుంటాడు. మహాశివుడు తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అడుగుతాడు. గజాసురుడు ఎప్పటికీ నాతోనే ఉండాలి, నా ఉదరంలో ఉండాలి నువ్వు అని కోరుకుంటాడు. మహాశివుడు గజాసురుడి ఉదరంలోకి వెళ్ళిపోతాడు. ఈ సంగతి తెలుసుకున్న పార్వతీదేవి మహాశివుడి కోసం బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతల సహాయం కోరుతారు. గజాసురుడి కోట ముందు నంది సహాయంతో ఎంతో సుందరంగా గంగిరెద్దులాట ఆడిస్తారు. గంగిరెద్దులాట చూసి పరవశుడై గజాసురుడు వరం కోరుకోమని అడుగుతాడు. నంది మహాశివుని భక్తుడు, అందువల్ల మహాశివుడు కావాలని కోరతారు విష్ణువు. సన్నాయి మేళం, డోలు వాయిద్యాలు బ్రహ్మ విష్ణువులు మోగించగా పరవశుడైన నంది తన వాడి అయిన కొమ్ములతో గజాసురుడి ఉదరము చీల్చగా పరమశివుడు బయటికి వచ్చేస్తారు. గజాసురుడిని చూసి పరమశివుడు నీ చివరి కోరిక ఏంటి అని అడగగా, నా చర్మము నువ్వు ధరించాలి, నా తల త్రిలోకాలు పూజించాలి అని కోరతారు గజాసురుడు. పార్వతీదేవి పిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారపాలకుడిగా ఉంచి నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పేసి స్నానానికి వెళుతుంది. పరమశివుడు తన అర్ధాంగి అయిన పార్వతీదేవి కోసం లోపలికి రాగా ఆ బాలుడు లోపలికి రానివ్వక అడ్డుపడతాడు. కోపంతో పరమశివుడు త్రిశూలంతో బాలుని తల ఛేదిస్తాడు. తను ప్రాణం పోసిన తలలేని బాలుని చూసి పార్వతీదేవి దుఃఖిస్తుంది. పార్వతీదేవిని ఓదార్చి ఉత్తర దిక్కున తలపెట్టి ఉన్న గజాసురుడి తల తెచ్చి ఈ బాలుడికి పెట్టి ఈ విధంగా మహాశివుడు గజాసురుని కోరిక తీరుస్తాడు. 3 లోకాలు పూజించే, విఘ్నాలు తొలగించే వినాయకుడు. ఏ పని తలపెట్టినా విజయం వరించాలంటే తొలిగా వినాయకుడి పూజ చేయటం మన సంప్రదాయం. ఇక్కడ లడ్డూ వేలం జరుగుతుంది. లడ్డూ వేలంలో విన్ అయిన వారికి ఇలా సన్మానిస్తారు. ఇంకా నీలాప నిందలు ఎలా వస్తాయి అనే కథ చెప్పలేదు, కానీ ఇప్పటికే లెంతీ అయిందని ఇప్పటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరం మట్టి గణపతిని పెడదాం, ప్రకృతిని పరిరక్షిస్తాం.